నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా విశాల దృక్పథమైన మనసు కలిగిన వారని చెప్పి అసలు తెలంగాణకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకుంటున్నారని అన్నారు. ఇదిలా ఉంటే మరో పక్క తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు అయితే చంద్రబాబు నాయుడు గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఆంధ్రప్రదేశ్లో గోదావరి నుంచి బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ముప్పుందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు, ఒకరు అధికారంలో ఉన్నవాళ్ళు, ఇంకొకరు ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు. ఒకరేమో విశాల దృక్పథంగా ఉన్నవాళ్ళు అని చెప్పి అంటున్నారు, మరొకరేమో ఆయన తీసుకునే నిర్ణయాలతో మా రాష్ట్రానికి ముప్పు కలుగుతుంది అంటున్నారు. ఏంటి సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మనకి వ్యక్తుల వ్యక్తిత్వం, నాయకుల వ్యక్తిత్వం, రాజకీయ పక్షాల నైజం అనేది ప్రతిపక్షంలో చాలా స్పష్టంగా బయటకు వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు వాళ్ళకి అధికారం సిద్ధించిన సందర్భంలో ప్రాంతాలుగా విడిపోయాం, ప్రజలుగా కలిసి ఉందామని చెప్పని చాలా గొప్ప గొప్ప నినాదాలు ఇచ్చారు. అంటే ఇవాళ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత మనం ప్రాంతాలుగానే విడిపోయాం తప్ప ప్రజలుగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకరి అభివృద్ధిని ఒకరు కాంక్షించే విధంగా, ఒకరి క్షేమం ఒకరు కాంక్షించే విధంగా మనం వ్యవహరిద్దాం. ప్రజలుగా మన మధ్య ఏం వైషమ్యాలు లేవు, అటువంటి అంతరాలు ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్పని చాలా ఘనంగా చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఇక్కడ ఒక అంశం మనం గుర్తు చేసుకోవాలి. రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి బృందాలతోటి పెట్టుబడుల సాధన కోసం దావోస్ పర్యటన చేశారు. ఆ పర్యటించిన సందర్భంగా జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం అలాగే తెలంగాణ ప్రతినిధి బృందం ఒకరినొకరు కలుసుకున్నారు, మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు, కొంచెంసేపు కూర్చొని ఇష్టాగోష్ఠిగా ముచ్చటించుకున్నారు. సహజంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకి పాలకులుగా ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయాల ప్రస్తావన వస్తుంది. వేరే ప్రాంతంలో పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్తున్న సందర్భంలో అక్కడుండే అవకాశాలు, ఏ రాష్ట్రాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు, ఏ రాష్ట్రానికి ఉన్న మెరిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డెఫినెట్గా చర్చనీయాంశం అవుతాయి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంతం పట్ల కూడా పూర్తి స్థాయి అవగాహన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గారు రెండోసారి దావోస్ పర్యటన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1997 నుంచి దావోస్ను పర్యటిస్తూ ఉన్నారు. కాబట్టి దావోస్లో ఎలా వ్యవహరించాలి, ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు అనే అంశాలను కూడా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి సూచనలు సలహాలు ఇస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే వారి మధ్య వ్యక్తిగతంగా కూడా ఆ విధమైన సాన్నిహిత్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి గతంలో పనిచేస్తున్నారు. కాబట్టి అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు తెలుగువారు ఎక్కడున్నా అందరూ బాగుండాలని కోరుకునే తన నైజానికి అనుగుణంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధిని కూడా కాంక్షించే నాయకుడిగా ఖచ్చితంగా ఆయన సూచనలు సలహాలు ఇస్తారు. కాబట్టే అదే సమావేశంలో పాల్గొన్న ప్రస్తుత తెలంగాణ ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చాలా విశాల దృక్పథంతో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న వనరుల ప్రాతిపదికగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి బృందం చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారైనా, వారి అధికార వ్యవస్థ అయినా చాలా వ్యూహాత్మకంగా పెట్టుబడుల సాధన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ చాలా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మేము మిగిలిన రాష్ట్రాలు ప్రకటించినట్టుగా మీరు కూడా మీ ఎంఓయూల గురించి ఇక్కడ ఎందుకు ప్రకటించడం లేదు అని చెప్పని నేను లోకేష్ గారిని అడిగితే, మీరు మీ ఎంఓయూల గురించి ఎందుకని ప్రకటించడం లేదు అని అడిగినప్పుడు నారా లోకేష్ గారు, మాకు మా ఎంఓయూల ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రకటించడం మా ప్రాధాన్యత, మేము ఇక్కడ ప్రకటించము అని చెప్పని అన్నారు. అంటే వాళ్ళు కొంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఏదైనా ప్రాపర్గా మెటీరియలైజ్ అయ్యి ఫ్రూట్ఫుల్గా రిజల్ట్ ఓరియంటెడ్గా కంక్లూడ్ అయిన తర్వాతే ప్రకటించడానికి సిద్ధపడతా ఉన్నారు అన్న భావం వచ్చే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. అదే సందర్భంలో ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ నగరాన్నో తెలంగాణ రాష్ట్రాన్నో డిస్టర్బ్ చేసి ఇక్కడున్న పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్కి తరలించాలనే ఉద్దేశంలో ఆయన లేరు. హైదరాబాద్ మరింత ప్రాస్పెక్టివ్గా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నారు. ఇది ఆయన బ్రాడర్ యాస్పెక్ట్కి, ఆయన మెంటాలిటీకి నిదర్శనం అని చెప్పడం జరిగింది.
విశాల దృక్పథం కలిగిన నాయకుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారితో జీవితకాలం రాజకీయంగా విభేదించిన కాంగ్రెస్ పార్టీ మంత్రి చెప్తా ఉన్నారు. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి తండ్రి శ్రీపాదరావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థి. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నారు. శ్రీధర్ బాబు గారు వాళ్ళ నాన్నగారి హయాం నుంచి కాంగ్రెస్లో కొనసాగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులు అయినా కూడా రాజకీయ ప్రత్యర్థుల చేత కూడా చంద్రబాబు నాయుడు గారు కొనియాడబడతా ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో, ఆ రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణ గారు, మధ్యప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ గారు, వారిరువురు కాంగ్రెస్ నాయకులు. వారిరువురు కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాకు రోల్ మోడల్ అని ప్రకటించేవారు. ఆయన పనితీరుని ఆదర్శంగా తీసుకొని మేము పనిచేస్తున్నాం, ఆయనలాగా మేం కూడా మా ప్రజల కోణంలో పనిచేస్తామని చెప్పని చెప్తుండేవారు. అంటే ఇక్కడ ఎదుటి వారిలో మంచిని గుర్తించి దాన్ని గౌరవించే వ్యక్తిత్వం ఉండటం శ్రీధరబాబు గారికి కూడా, వారి సంస్కారాన్ని కూడా ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఇక్కడ ఇదే సందర్భంలో హరీష్ రావు గారు, ఇదే తెలంగాణ ప్రాంతానికి గతంలో పాలకులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు. ఒక రకంగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో ఉన్న సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. 2004 నుంచి 2025 వరకు 21 సంవత్సరాల పాటు వివిధ సందర్భాల్లో చట్టసభలకు ఎన్నికవుతా, వివిధ సందర్భాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. అటువంటి నాయకుడు ఈ మధ్య ఒక ప్రస్తావన తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన గోదావరి పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్ట్, గోదావరి నుంచి కృష్ణానదికి తరలించి, కృష్ణానది నుంచి బనకచెర్లకు తరలించి, అక్కడి నుంచి పెన్నా నదికి అనుసంధానం చేయాలి అని చెప్పని ఒక ప్రాజెక్ట్ సంకల్పించారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకి నష్టం అంటారు హరీష్ రావు గారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది, మీరెందుకు అడ్డుకోవట్లేదు, మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేయటం లేదు? చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో ఆల్రెడీ నిధుల సమీకరణ కోసం మాట్లాడుకుంటున్నారు, ప్రాజెక్టు ముందుకు వెళ్ళిపోబోతా ఉంది, మీరెందుకు అడ్డుకోవట్లేదు అంటున్నారు. అసలు అడ్డుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఏ విధంగా తెలంగాణకు నష్టం? ఇప్పుడు మొట్టమొదట తెలంగాణ ప్రయోజనాలకు నష్టం అని చెప్పదలుచుకున్న హరీష్ రావు గారు, గోదావరి పెన్నా నదుల అనుసంధానం వల్ల తెలంగాణకి ఏ విధంగా నష్టం మొట్టమొదటి చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నుంచి గోదావరి జలాలని, అంటే తెలంగాణ వాడుకోవటానికి ఆస్కారం కలిగకుండా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ గోదావరి జలాన్ని కనుక ఆంధ్రప్రదేశ్కి తరలిస్తుంటే అది తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం అని చెప్పని వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? తెలంగాణ రాష్ట్రాన్ని దాటేసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి గోదావరి నది ప్రవేశించిన తర్వాత, అంటే ఇంక అక్కడి నుంచి తెలంగాణకి ఒక్క చుక్క నీళ్లు కూడా రావడానికి ఆస్కారం, నీళ్లు పల్లమెరుగు. తెలంగాణ నుంచి గోదావరి నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళిపోయినాక ఇక ఏకైకన సముద్రంలోకి వెళ్ళిపోద్ది. ఆ సముద్రంలోకి వెళ్తున్న నీళ్ళని తమ రాష్ట్రంలో అంతర్గతంగా నీళ్లు లేని ప్రాంతాలకి తరలించుకోవాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ పరిధిలో కాదు, నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో నిర్మాణం జరుగుతుంది. అక్కడి నుంచి పోలవరం రిజర్వాయర్ నుంచి నీళ్లు తరలించుకోవాలనేది ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎక్కడికి తరలిస్తున్నారు? అది కూడా అదే రాష్ట్రంలో నీళ్లు లేని ప్రాంతానికి, నిత్యం క్షామాన్ని ఎదుర్కొనే దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి తరలించుకోవాలి అని చెప్పని. రాయలసీమ ప్రజల మీద వీళ్ళకి ఎందుకు అంత కోపం ఈ హరీష్ రావు గారికి? రాయలసీమ ప్రజలకి గుక్క నీళ్ళు ఇస్తే ఈయనకు వచ్చిన నష్టం ఏంటి? మీ నదీ జలాల హక్కుల్ని, మీ నదీ జలాల్లో వాటాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకెళ్లట్లేదే. అసలు రాష్ట్ర పరిధి దాటి ఆంధ్రాలోకి అడుగుపెట్టిన తర్వాత, అంటే సముద్రంలో కలిసి నష్టమే కానీ ఆంధ్ర ప్రాంతంలో నీళ్లు లేని ప్రాంతానికి తరలిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద ఎందుకంత కక్షా కోపం పెంచుకుంటా ఉన్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ రాష్ట్ర పరిధి దాటిన తర్వాత అక్కడ మిగులుగా ఉన్న జలాలని ఇంకొక నీళ్లు లేని ప్రాంతానికి తరలించి అక్కడ ప్రజలకి నీరు అందిస్తే మీరెందుకు కోర్చుకోలేకపోతున్నారు? మీరెందుకు అసూయపడతా ఉన్నారు? మీ రాష్ట్ర రాజకీయాల కోసం మీరిప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ అనే ఎమోషన్ ఫ్లేరప్ చేయడం ద్వారా మీ రాజకీయ ఎజెండా కోసం అక్కడ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే వ్యాఖ్యలు, వివాదాలు ఎందుకు చెలరేగిస్తూ ఉన్నారు మీరు? 100% ఇక్కడ ఏమర్థమవుతుంది? ఒక పక్క అభివృద్ధి చెందిన హైదరాబాద్ కనిపిస్తుంటే, అభివృద్ధి చెందిన చెన్నై కనిపిస్తుంటే, అభివృద్ధి చెందిన బెంగళూరు కనిపిస్తుంటే, ఆ ప్రాంతాలను చూసి అసూయ పడకుండా
మాకున్న మెరిట్స్ ఇవి, మా ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి అని చెప్పని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసుకుంటా ఉన్నాడు. మిమ్మల్ని చూసి అసూయ పడట్లా, మీ దగ్గర ఉన్న పరిశ్రమలు లాక్కెళ్ళే ప్రయత్నం చేయటంలా. ఆయన ప్రయత్నం చేస్తే ఇవాళ హైదరాబాదులో సంస్థలు నెలకొల్పి పరిశ్రమలు నెలకొల్పిన చాలామంది ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్నవాళ్లే. దశాబ్దాల తరబడి వాళ్ళతోటి అన్యోన్య సంబంధాలు ఆయనకు ఉన్నాయి. ఆయన నిజంగానే ప్రయత్నం చేస్తే చాలా పరిశ్రమలు తీసుకెళ్ళిపోయి ఉండేవాడు. ఒక్క పరిశ్రమను కూడా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలించాలని ఆయన సంకల్పించాల. అదే విషయాన్ని మీ మంత్రే చెప్తా ఉన్నారు. కానీ మీరు మాత్రం మీ సంకుచిత రాజకీయం కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఈ విధమైన విద్వేష ప్రచారం చేయటం, ఆ ప్రభుత్వం మీద విద్వేషాలు పెంచే ప్రయత్నం చేయటం మీ సంస్కారపు స్థాయిని మీరు బయటపెట్టుకుంటున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న మీ పార్టీని బీఆర్ఎస్ అని చెప్పని, మాది జాతీయ దృక్పథం ఉన్న పార్టీ, జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పని ప్రచారం చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేశారు. ఇదేనా మీ జాతీయ దృక్పథం? అంటే పక్క రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మీ రాష్ట్రానికి ఒక్క క్యూసెక్కు నష్టం జరగకున్నా కూడా మీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం అని చెప్పని ఏ విధంగా దాన్ని వివాదాస్పదం చేస్తున్నారు? మీకు నష్టం అని ఏ విధంగా వివాదాస్పదం చేస్తున్నారు? ఏ విధంగా నష్టం? మొట్టమొదట ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన మీరు చెప్పండి. మీ రాష్ట్రాన్ని దాటెళ్ళిన నీళ్లు ఆ రాష్ట్రం వాడుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి? ఇవాళ వరద సమయంలో మీ దగ్గర నుంచి డిశ్చార్జ్ అయిన వరద వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. అంటే వరద వాళ్ళు హ్యాండిల్ చేయాలా? అక్కడికి వచ్చిన మిగులు జలాలు మాత్రం వాళ్ళు వాడుకుంటే మీరు ఓర్చుకోలేరా? అంటే ఇక్కడ మేం పస్తులున్నా పర్వాలా, పక్కాడు మాత్రం భోజనం చేయడానికి వీల్లేదు. లేదు మేము 3 పూటలు భోజనం చేసినా పర్వాలా, పక్కాడు ఒక్క పూట కూడా భోజనం చేయకూడదు. ఆ పక్కవాడిని చూసి దుగ్ధ బయట పెట్టుకుంటున్న మీ నైజం మీ స్థాయిని మీరే తగ్గింపజేసుకుంటున్నారు. సార్ ఇంకొకటి సార్, దావోస్ పర్యటనకి వెళ్ళిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడ మేము ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినా మాకు ఏకైక లక్ష్యం దేశాభివృద్ధి అని ఆయన అన్నారు. మరి ఇక్కడ చూస్తే హరీష్ రావు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ఏంటి సార్ అసలు వీళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి సార్? 100% ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏంటనేది దశాబ్దాల తరబడి రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి సుపరిచితం. అదే సందర్భంలో తమ రాజకీయ స్వార్థం కోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య ఏ విధంగా విద్వేషాలు పెంచి తాము సస్టైన్ అవుతున్నారు అనేది బీఆర్ఎస్ నాయకత్వ వైఖరి, హరీష్ రావు గారి ఈ వ్యాఖ్యల ద్వారా మరొక్కసారి సమాజానికి పరిచయం చేసుకున్నారు. ఇదే కేసీఆర్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన్ని పిలిచి భోజనం పెట్టి పోలవరం ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు తరలింపజేద్దాం, తెలంగాణ ప్రాంతం గుండా కాలువల ద్వారా ఆ నీరు తరలింపజేద్దామని చెప్పని ప్రతిపాదిస్తే 500 టీఎంసీలు పోలవరం ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి తరలించవచ్చు. తద్వారా 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయి, నీరు ఉన్న దగ్గర నుంచి లేని ప్రాంతానికి తరలిద్దామని చెప్పని కేసీఆర్ గారు ప్రతిపాదిస్తే దాన్ని తన భూభాగంలో గుండా నీళ్లు తరలించడానికి కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఇది కేసీఆర్ గారి మ్యాగ్నానిమిటీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ గారిని పొగిడితే ఆ రోజు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం లేదా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ భూభాగాన్ని టచ్ చేయకుండా తమ భూభాగంలో గుండా నీళ్లు తరలించుకుంటుంటే దాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారా? అంటే కరువులో రాయలసీమ కష్టపడ్డా పర్వాలా, అక్కడ ప్రజలు నీటి కోసం గుక్కెడు నీళ్లు లేక అల్లాడినా పర్వాలా, వాళ్ళు గొంతు తీర్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మాత్రం దాన్ని ఓర్చుకోలేని, సహించలేని మీ తత్వాన్ని మీరు బయటపెట్టుకుంటున్నారా? ఆలోచించుకోండి. ఎవరి దృక్పథం ఏంటి, ఎవరి నైజం ఏంటి, ఎవరి వ్యక్తిత్వం ఏంటి అనేది ఈ 3 రోజుల్లోనే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం బయటపడింది. ఈ ఉలికిపాటు ద్వారా హరీష్ రావు గారి వ్యక్తిత్వం తాను పరిచయం చేసుకున్నారు.